నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హఫీజా, డైటిషియన్. సో బరువు గురించి మాట్లాడడానికి మేడం తీసుకొని వచ్చేసాను. అసలు బరువు ఎందుకు ఇంతగా పెరిగిపోతున్నాం అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎన్ని చేసినా సరే తగ్గట్లేదు అనేది, అసలు దీనికి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎందుకు అనేది కారణం తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హలో, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఫస్ట్ బరువు వెయిట్ ఎందుకు పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. దర్ క్యాన్ బి మెనీ రీజన్స్, దీనికి చాలా కారణం అవ్వచ్చు. సో ఫస్ట్ రీజన్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ వెయిట్ గెయిన్ 2 kgs 3 kgs అలా ఎవ్రీ మంత్ ఉంటే ఇట్స్ ఓకే, నార్మల్. ఎందుకంటే మీరు అంత ఫుడ్ ఇంటేక్ తీసుకోవచ్చు, క్యాలరీ ఇంటేక్ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల మీరు వెయిట్ పెరుగుతున్నారు. కానీ దానికంటే ఎక్కువ లైక్ 7 kgs పర్ మంత్ 8 kgs పర్ మంత్ అవుతుందంటే ఒక్కసారి మీ బ్లడ్ రిపోర్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మనము పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటివి చూస్తున్నాము. చాలా యంగ్స్టర్స్కి వస్తున్నాయి. 15 క్రాస్ చేసిన తర్వాత ఇంకా ఎర్లీ ప్యూబర్టీ, కొత్త లైక్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ త్వరగా హిట్ చేస్తుంది. దీనివల్ల కూడా వాళ్ళకి చాలా లైక్ వెయిట్ గెయిన్ అనేది మనం చూస్తాము. సో ఇది మనం ఫస్ట్ క్లినికల్ టెస్ట్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. వీటిలో ఏదన్నా లైక్ నార్మల్ వాల్యూస్ లేవంటే అప్పుడు మనము వెయిట్ లాస్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే పీసీఓడి వచ్చేసరికి కంప్లీట్ గా డిఫరెంట్ డైట్ ఉంటుంది. మళ్ళీ థైరాయిడ్ వచ్చేసరికి కూడా కంప్లీట్ డిఫరెంట్ డైట్ ఉంటుంది. మళ్ళీ వెయిట్ లాస్ అనేసరికి కంప్లీట్ గా డిఫరెంట్ డైట్ ఉంటుంది. సో ఇవన్నీ ఫస్ట్ మీరు చెకప్ చేసుకోవాలి ఎలా ఉంటుంది. చాలా మంది నా దగ్గర ఉన్న పేషెంట్స్ కూడా ఫస్ట్ స్టేజ్ లో వస్తారు వెయిట్ లాస్, కానీ వాళ్ళ టెస్టులు చేయించిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళు ప్రీ డయాబెటిక్ కండిషన్ లో ఉన్నారు, లేకపోతే పీసీఓడితో సఫర్ అవుతున్నారు, లేకపోతే థైరాయిడ్ ఉంది. ఇవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే వీటికి సిమ్టమ్స్, లక్షణాలు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? సో పీసీఓడి ఎవరన్నా మహిళలు పీసీఓడితో ఇఫ్ దే ఆర్ సఫరింగ్, వాళ్ళకి మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూస్తాము. సెకండ్లీ యాక్నీ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. వెయిట్ గెయిన్, సింపుల్ వెయిట్ గెయిన్, దెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం చాలా చూస్తాం. దానివల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా హై ఉంటాయి. సెకండ్ థైరాయిడ్ వచ్చేసరికి థైరాక్సిన్ లెవెల్స్ తక్కువ, లైక్ బాడీలో చాలా తక్కువ థైరాక్సిన్ ప్రొడక్షన్ అవుతుంది. హైపోథైరాయిడ్ కండిషన్లో చాలా డిఫికల్ట్ ఉంటుంది వెయిట్ లాస్ చేసుకోవడం. వాళ్ళకు కూడా ఇలా చెమటలు పడిపోవడం, ఎక్కువ వెయిట్ పెరిగిపోతూనే ఉంటుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో దెన్ కమింగ్ టు యువర్ డయాబెటీస్. డయాబెటీస్ వల్ల చాలా మంది ఈవెన్ మిడిల్ ఏజ్ పర్సన్ ఫ్రమ్ చిన్న పిల్లలతో లైక్ ఈవెన్ ఓల్డ్ ఏజ్ పర్సన్ ఎవ్రీబడి అందరూ లైక్ డీల్ చేస్తున్నారు వెయిట్ గెయిన్. సో ఇవి మనం ఫస్ట్ టాకిల్ చేసుకోవాలి, రీజన్ ఏంటి, దాని తర్వాత మనము డైట్కి వెళ్ళొచ్చు. ఓకే, ఒక పర్సన్ డైట్ ఎలా ఉంటే మంచిది అంటారు? డైట్ అనేది బ్యాలెన్స్డ్ ఫామ్లో ఉండాలి. ఇప్పుడు మన డైట్, మనం ఇండియన్ డైట్ చూస్తే ఆ డైట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. అది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాకుండా సింపుల్ కార్బోహైడ్రేట్స్. వైట్ రైస్, ఎక్కువ వైట్ రైస్. మన సౌత్ సైడ్ అయితే వైట్ రైస్ ఎక్కువ తీసుకుంటారు. వైట్ రైస్, రసం రైస్, టమాటో రైస్, టామరిన్ రైస్, పులిహోరలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూనే ఉంటారు. ప్రోటీన్ తగ్గిపోతూ ఉంటుంది, ఫైబర్ తగ్గిపోతూ ఉంటుంది. సో అది మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. కొంచెం పోర్షన్ ఆఫ్ అట్లీస్ట్ 30 to 45% కార్బోహైడ్రేట్స్ నుండి మనకి క్యాలరీస్ రావాలి. దెన్ 20 to 25% మనకి ప్రోటీన్ నుండి రావాలి. దెన్ ఫ్యాట్స్, దెన్ మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్. అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ప్రోబయోటిక్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి డైట్లో. ఓకే, అయితే మేడం ఒక పర్సన్ డే లేచిన దగ్గర నుంచి నైట్ వరకు వాళ్ళకు ఒక డైట్ ఇవ్వాలి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు కండిషన్ ప్రకారంగా ఉంటుందండి. ఒకవేళ సపోజెడ్లీ ఒక పర్సన్ ఉన్నారు, పీసీఓడి, ఒక అమ్మాయి పీసీఓడితో సఫర్ అవుతుంది, వాళ్ళకి ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి డైట్లో. దానివల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం చూస్తాము. సో వాళ్ళకి డే స్టార్టే మనం ఫ్యాట్తో చేయాలి. సో ఘీ కాఫీ అనేసి, లేకపోతే చియా సీడ్ వాటర్, ఫైబర్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, అలా ఫస్ట్ స్టార్ట్ దాంతో చేయాలి. దాని తర్వాత నట్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్లో చాలా సెలీనియం ఉంటుంది, దెన్ మినరల్స్ ఉంటాయి, దెన్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇలా స్టార్ట్ చేసి దెన్ మనం బ్రేక్ఫాస్ట్ దగ్గరికి రావాలి. బ్రేక్ఫాస్ట్లో మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ, దోశ ఇలాంటివి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అలాంటి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడన్నా మనం ఇంక్లూడ్ చేస్తున్నామో డైట్లో, వాటితో పాటు మనము వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయాలి. సపోజెడ్లీ ఇప్పుడు మీరు ఒక 2 దోసాస్ తీసుకుంటున్నారు, పెసరట్టు తీసుకుంటున్నారు, ప్రోటీన్ కంప్లీట్ అవుతుంది, ఫైబర్ ల్యాక్ అవుతుంది అక్కడ. ఇప్పుడు కోకోనట్ చట్నీ తీసుకుంటారు, కోకోనట్ చట్నీలో ఫైబర్ ఉంటుంది, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఫైబర్ అంటే వాళ్ళకి బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇవ్వాలి, లేకపోతే చనా సాలెడ్ ఇవ్వాలి, స్ప్రౌట్ సాలెడ్ ఇవ్వాలి. అలా వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ మార్నింగ్ టైం, లైక్ మిడ్ మార్నింగ్ మీల్స్ మధ్యలో గ్యాప్ ఉండాలి. కానీ ఆ మీల్స్ మేజర్ మీల్స్, మీకు లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్. చాలా పేషెంట్స్ ఉంటారు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, డైరెక్ట్ లంచ్కి వచ్చేసారు. ఆ టైంలోకి చాలా ఎక్కువ ఆకలి వేసేసారు, అప్పుడు ఓవర్ ఈటింగ్ చేస్తారు. సో ఆ టైంలో మనము మిడ్ మార్నింగ్ స్నాక్ ఇంక్లూడ్ చేయాలి. అక్కడ లైట్ స్నాక్ లైక్ ఒక బటర్ మిల్క్ కానీ, లేకపోతే బుల్లెట్ కాఫీలో మనం ఘీ యాడ్ చేయొచ్చు,
పీసీఓడి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. అలా యాడ్ చేసి ఇవ్వాలి. దెన్ వచ్చేసరికి లంచ్‌లో నేను మీకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను, మొత్తం కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. కొంచెం రసం, రసం లేకపోతే పప్పు తీసుకున్నారు, కొంచెము వైట్ రైస్ తీసుకోవచ్చు, కానీ మోడరేషన్‌లో తీసుకోవాలి. ఒక 100, 120 గ్రామ్స్, దానికంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఫైబర్ ఎక్కువ ఉన్న సలాడ్ తీసుకోవాలి ఎక్కువ పోర్షన్‌లో. కర్డ్ పెట్టుకోవాలి దాంతో పాటు. ఒక వెజిటబుల్ కర్రీ ఉంటే మంచిది. అలా మీ మీల్ కంప్లీట్‌గా బ్యాలెన్స్ అయితాయి. ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలి ఖచ్చితంగా. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ సఫర్ అవుతారు. మా దగ్గర వెజిటేరియన్ సోర్సెస్ లేవంటారు, కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి. మీరు పనీర్ యూజ్ చేయొచ్చు, టోఫు యూజ్ చేయొచ్చు, బ్రోకలీ యూజ్ చేయొచ్చు. సో చాలా లైక్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు. వాటిల్లో కూడా చాలా మంచిగా ప్రోటీన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మన ఈవినింగ్ స్నాక్ అప్పుడు మీరు బొబ్బర్లు, చనా చాట్, కార్న్ చాట్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. డిన్నర్ సేమ్, కానీ కొంచెం లైట్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు 400 క్యాలరీ తీసుకుంటున్నారు లంచ్ అంటే 300, 320 కంటే ఎక్సీడ్ చేయకూడదు డిన్నర్. వాటిలో మీరు జొన్న రొట్టెలు కానీ, లేకపోతే రాగి చపాతీ కానీ, లేకపోతే మీరు నార్మల్ వీట్ చపాతీ కూడా మీరు తీసుకోవచ్చు. వెజిటబుల్ పోర్షన్ ఎక్కువ పెట్టుకొని ఎర్లీ వైండప్ చేసుకోవాలి. ఓకే. ఈవినింగ్ మళ్ళీ మీరు వచ్చేసరికి టర్మరిక్ టీ, జీరా టీ ఇలాంటివి కొంచెం ఇంక్లూడ్ చేస్తే వీటిల్లో ఏమైనా స్పైసెస్ కొంచెం డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ ఒకసారి మీకు సెట్ అయితే అది ఆటోమేటిక్గా మీకు వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఒక పర్సన్ పర్ డేలో ఎన్ని క్యాలరీస్ తీసుకోవచ్చు అంటారు? రిక్వైర్మెంట్ పైన ఉంటుంది. ఒకవేళ ఒక పర్సన్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసినానంటే మనం స్టార్ట్ చేసేసి 1600 క్యాలరీ ప్లాన్తో స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ పర్సన్ ఒబీస్గా ఉన్నారు అంటే 1700 క్యాలరీతో స్టార్ట్ చేయొచ్చు. ఎక్కువ క్యాలరీ డెఫిసిట్ కూడా చేస్తే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా పేషెంట్ ఆ ప్లాన్ మనం ఎప్పుడన్నా ఒక పేషెంట్ క్యాలరీ డెఫిసిట్ ఇస్తున్నారంటే మనము చూసుకోవాలి ఆ పేషెంట్ కండిషన్. ఎందుకంటే ఎక్కువ డెఫిసిట్ కూడా మనం ఇస్తే విత్ స్టాండ్ చేయలేకపోతారు. ఎక్కువ ఫుడ్ ఇంటేక్ తగ్గించేసి నేను చేయలేను, నాకు అవ్వదు, నేను అసలు ఇంత తక్కువ ఎలా ఒక ఫుల్ ప్లేట్ తినే పర్సన్కి మీరు ఒక 2 ముక్కలు ఇచ్చి తినని అంటే చేయలేరు. సో అలా కొంచెం మీరు తగ్గుతూ కొంచెం క్వాంటిటీస్ రెడ్యూస్ చేస్తూ ఉండాలి. డైట్ రివిజన్స్ చేస్తూ ఉండాలి ఆ పేషెంట్కి. ఓకే. మనం చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఎలాంటి డైట్ ఇస్తే మంచిది అంటారు? చిన్న పిల్లలకి క్యాలరీ కొంచెము ఎక్కువనే పెట్టి మనము ఇవ్వాలి క్యాలరీస్. ఎందుకంటే వాళ్ళకి న్యూట్రిషనల్ నీడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ అలాంటి మోడరేషన్లో కూడా ఇస్తే ప్రాబ్లం లేదు. కానీ మన డైట్లో వచ్చేసరికి మన పేరెంట్స్ మనకి ఇచ్చే సెర్లాక్స్ ఇలాంటివి కంప్లీట్గా మానేస్తే మంచిది. ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్ ఉంటున్నాయి, మాల్టోడెక్స్ట్రిన్ యాడ్ చేస్తున్నారు, యాడెడ్ షుగర్స్ యాడ్ చేస్తున్నారు. ఇప్పటి నుండి చిన్నపిల్లలకి ఇప్పటి నుండి మనం షుగర్స్ అలవాటు చేస్తే ఈవెన్చువలీ వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటే వాళ్ళకు అసలు షుగర్ గివప్ చేయడం చాలా కష్టం. డిసడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి. సో స్టార్టింగ్ నుండే వాళ్ళకి తక్కువ షుగర్ కట్ డౌన్ చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫైబర్ రిచ్ మీల్స్, ప్రోటీన్ రిచ్ మీల్స్, మన మీల్సే ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫైబర్, ప్రోటీన్ మంచిగా ఉందో లేదో అది చెక్ చేసుకుని ఇవ్వాలి. చాలా చక్కగా వివరించారు. యాక్చువల్గా ఏంటంటే డైట్ గురించి చాలా మందికి డౌట్సే ఉంటాయి. సో మేడం త్రూ ఇవాళ మీ అందరికీ మంచి ఉదాహరణనే దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో